మరికొన్ని గంటల్లో వివాహం ఉంది. దీంతో నాందేడ్ నుంచి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కలిసి వరుడు మహేష్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో జరగనున్నటువంటి పెళ్లి వేడుకకి వస్తున్నటువంటి సందర్భంగా కొండగట్టు జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరుణితో పాటు ఇతర బంధువులు సైతం జగిత్యాల ఆసుపత్రికి స్థానికులు అందించినటువంటి సమాచారం మేరకు 108 అంబులెన్స్లో తరలించడం జరిగింది. చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరికొన్ని గంటల్లో వివాహ వేడుకలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇటు ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు అంతా బంధుమిత్రులందరూ ఒక ఆందోళనకి గురయ్యారు. పెళ్లి వేడుకకి సిద్ధమైనటువంటి ఈ సమయంలో ప్రమాదం రూపంలో పెళ్లి నిలిచిపోయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రస్తుతం అయితే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు జగిత్యాల ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశంలో. 6 గంటలకు రాంగ్ సైడ్లో వచ్చి బండి టెంపో వచ్చి కొట్టేసిన. అది ఎక్కడ అవుతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటలకు నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడ్ మొబల 10 గంటలకు వెళ్ళాం. అక్కడ రాత్రి 10 గంటలు పొద్దున ఇక్కడ రాంగ్ సైడ్లో వచ్చి టెంపోలో కొట్టి వెళ్ళిపోయినాం. కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది గాయాలయ్యాయి దీనిలో? మొత్తం 4 గాయాలు. 5 గాయాలయ్యాయి. ఇప్పుడు ఎటు తీసుకుని వెళ్తుంది? ఇప్పుడు నాందేడ్ పెళ్లి మళ్ళీ పెళ్లి సరే. ఇప్పుడు ఇది చూద్దామా అది చూద్దామా అన్ని జరుగుతున్నది చెప్పిరా? అక్కడ సమాచారం వచ్చి అందరికి వచ్చినారు. అందరూ దోకాలు ఉన్నారు. అందరూ మామ అందరు వచ్చినారు. దోకాలు ఉన్నారు. మొత్తం అసలు వచ్చినారు. వాళ్ళు చుట్టాలేనా? చుట్టాలి. అందరూ వచ్చినారు దోకాలు. For latest updates on India Pakistan, download our TV Live app.